యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని అందరం కాచి కాపాడి సజీవుల లెక్కలు మనం ఉంచినందుకు దేవాది దేవునికి ఆది దేవుడికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు ఇంకా రాకుండా ఉన్నారు నా తండ్రి ప్రభ, మరి గృహాలకి ఆ బిడ్డలను కూడా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినం నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేరేలాగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం తరపున నా తండ్రి చేసే ప్రార్థనలో నా తండ్రి ప్రార్థన అంతట్లో తోడునైనా ఏ బిడ్డ ఏ ప్రార్థన నా తండ్రి ప్రభా ఈయన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నాయన. వాగ్దానం వృధా పోకూడదు ప్రభా. ఆ బిడ్డలనైనా దీవించడానికి ఆశీర్వదించబడాలి అయ్యా. నా తండ్రి ఇచ్చిన వాగ్దానం నా తండ్రి ప్రభ నెరవేరేలాగా నా దీవించి ఆశీర్వదించమని నా బిడ్డలందరినీ నాయన నా తండ్రి యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినం దేవుడు ఇచ్చిన వాగ్దానం యోబు 9వ అధ్యాయం 22వ వచనం ద్వారా, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును అని చెప్పనని ఇచ్చాడు. ప్రియ సహోదరులారా, వాగ్దానం ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడో, ఎంత మంచి వర్తమానం ఇచ్చాడో. అసలు ఇంకా సంతోషం తప్ప బాధకు స్థానం లేదని చెప్తున్నాడు. మరి మేము పొందుకొని ఉన్నామని చెప్పనని అనుకోండి, స్వతంత్రించుకున్నాము ఈ వాగ్దానాన్ని అని చెప్పనని అనుకోండి. ప్రియ సహోదరులారా, నేను చెప్పే వాక్యాన్ని హృదయంలోకి నింపుకోండి. ఎందుకంటే ఇంకా సంతోషం తప్ప బాధ లేదంటున్నారు. ఎంతకాలం నుంచి, ఎన్ని దినముల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వారాల నుంచి, ఎన్ని నెలల నుంచి బాధపడుతున్నారు. ఆ శ్రోధలన్నీ దేవుడు తొలగిస్తానంటున్నాడు. టైము మీకు సంతోషంగా మీ నోటి నిండా సంతోషం పెడతాను. మీ నోటి నిండా మీరు హృదయపూర్వకంగా మీకు సంతోషమే కలుగజేస్తాను, నవ్వే కలుగజేస్తాను, మిమ్మల్ని బాధ పెట్టనని చెప్తున్నాడు. ఎవరు ఏ బిడ్డ ఏ బాధతో ఉంటుందో, ఏ ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో, పిల్లల పట్ల పెద్దవాళ్ళ పట్ల పిల్లలు చదువులు జాబులు ఎన్ని రకాలుగా శ్రోధనలో ఉన్నారో, కుటుంబంలో అసమాధానాలతో ఉన్నారో, ఎన్ని విషయాల్లో బిజినెస్లు చేస్తూ నష్టం వస్తుందని చెప్పని బాధపడుతున్న వారికి కానీ ఎక్కడైనా సరే ఎంతమంది అయినా వ్యవసాయం పనులు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము, మాకు ధనం అందటం లేదు సరిగ్గా సమయానికి అని చెప్పనని బాధపడుతున్న వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు లేని వారికి ఎంతోమంది బాధపడుతున్నారు. అట్లాంటి వారికి కూడా నోటి నిండా నేను నవ్వును కలగజేయను మీకు అని చెప్పని అంటున్నాడు. నవ్వుని ఇంకా కలగజేయటానికి మీ ముందరకు వస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క బిడ్డ ఈ వాగ్దానాన్ని అట్లా ఎత్తి హృదయంలోకి నింపేసుకోండి. ప్రభుని అడగండి, ప్రభా ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటున్నామయ్యా, మా హృదయంలోకి మా పట్ల జరిగించదేవా, ఏ స్నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెనని చెప్పనని అడగండి. ప్రతి ఒక్క బిడ్డ అట్లా అడిగితేనే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు ఇచ్చిన మాట ఎప్పటికీ మరవడు. కాకపోతే కొంచెం ముందు జరుగుతుంది, కొంచెం వెనక జరుగుతుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా అయితే మీకు వాగ్దానం జరుగుతుంది. ఏ బిడ్డ ఎన్ని విషయాల్లో టెన్షన్లో ఉన్నా కానీ బిడ్డ నోటి నిండా సంతోషాన్ని నింపుతాడు. చదువులు ఏమైనా టెన్షన్గా ఉన్నారా, జాబుల విషయంలో టెన్షన్గా ఉన్నారా, వాటన్నిటిలో దేవుడు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క బిడ్డకి, యవనస్తులకేమి, వృద్ధులకేమి, వృద్ధాప్యం ఎంతమంది ఉన్నారు, అనాథలుగా ఉన్నారు, వికలాంగులుగా ఉన్నారు, తిండి లేక బాధపడుతున్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి దేవుడు నోటి నిండా నవ్వుతో నింపుతాను మిమ్మల్ని అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఈ దినం మీ రాత్రి వేళ సమయంలో మీకు ఇచ్చే ఈ వాగ్దానం, దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడో, ఎంత మంచి వాగ్దానం. నవ్వునే నింపుతాను, మీకు ఇంకా అసలు బాధ కలగజేయను, నన్ను గోజారపోయినా సరే నేను ఆ బిడ్డలకి సంతోషాన్ని ఇస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవుని పాదాల చెంత గోజారి తండ్రి మాకెందుకు సహాయం చేయటం లేదని చెప్పనని ఎంతోమంది పాదాలు పట్టుకొని అడిగినప్పటికీ మీ మనసులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని పొందుకోండి అని చెప్తున్నాడు. ఎలా పొందుకోవాలంటే దీన మనసుతో పొందుకోండి, ఇరిగి నలిగిన హృదయాలతో పొందుకోండి అని చెప్పని రోజు ఏదో ఒక విధంగా అలా మాట్లాడుతున్నాడు. కానీ ఈ దినం ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఈ వాగ్దానం ఏమని ఇచ్చాడంటే, మీరు ఇంకా బాధపడమాకండి, మీకు నోటి నిండా నవ్వును మాత్రమే కలగజేయుదును అని చెప్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో మహాసంతోషంగా జీవించడానికి సహాయం చేస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నప్పటికీ ఈ వాగ్దానం ఎంత మంచి వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో
ఆయన నామానికే మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ వాగ్దానాన్ని మాత్రం హృదయంలోకి నాటుకోండి, స్వతంత్రించుకోండి. యేసు నామంలో స్వతంత్రించుకోండి. మీకు ఖచ్చితంగా నవ్వును మాత్రమే కలుగజేస్తాడు. ఏ టెన్షన్లో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ అప్పులున్నా, ఏ బాకీలు ఉన్నా, ఏదన్నా కానీ మేము ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి రాలేదని చెప్పని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం కూడా అవి కూడా తిరిగి వస్తాయి. దేవుడు ఖచ్చితంగా ఇప్పిస్తాడు. మీరు ఎవరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు దేవుడు. ఎక్కడెక్కడ ఆగిపోయినప్పటికీ అవన్నీ వాళ్ళ మనసులను మార్చి గొడవలు సమస్యలు లేకుండా నెమ్మది సమాధానం కలిగి ప్రతి ఒక్క దాంట్లో మీ అందరికీ జవాబునిస్తాడు దేవుడు. నోటి నిండా నవ్వే నింపుతానంటున్నాడు, కానీ నేను ఇంకా మీకు ఇవ్వను, నన్ను ఇంకా మీరు అడగాలని చెప్పనని అడగటం లేదు. నవ్వు నింపుతాను. ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం మీరు చేసే ప్రతి ఒక్క పనులు మీ మనస్సు నిండా సంతోషాన్ని నింపుతాను అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క బిడ్డకి చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ చేతి పనులు బిడ్డ, మీరు పోయినా కానీ, మీ పనులు పోయినా కానీ, ఎవరు అపవాది ఎవరి ద్వారా లాగేసుకున్నా కానీ మీ పనులు మీకు అప్పచెప్తానంటున్నాడు. మీ సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారా? గృహాలు నేను ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. నోటి నిండా నవ్వు, హృదయపూర్వకంగా నవ్వునే నింపుతానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ దోషంలో ఏమైతే ఉన్నాయో అన్ని దోషాలు తీసివేసి నోటి నిండా నవ్వుతో నింపుతాను అంటున్నాడు. ఈ దినం మాట్లాడి ఈ వాగ్దానంలో ఎంత గొప్పతనం ఉందో, ఎంత గొప్పగా మనం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో చేస్తానని మాట ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తున్నాడమ్మా. ప్రియ సహోదరులారా, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వాగ్దానాన్ని అట్లా హృదయంలోకి నాటుకోండి. ఎవ్వరు విడవద్దు. ఈ ఒక్క వాగ్దానాన్ని మాత్రం మీరు ఎవ్వరు విడవద్దు. ఈ దినం ఇచ్చే వాగ్దానం ఖచ్చితంగా దేవుడు మీ హృదయాల్లోకి, మీ కుటుంబాల్లోకి ఆయన ఆహ్వానించుకోండి. ఆయన వస్తున్నాడు, మీ గృహాల్లోకి వస్తున్నాడు, దర్శిస్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయం ప్రతి ఒక్క గృహంలో మీ పరిశుద్ధాత్ముని పాదాలు మోపుతున్నాడు. దీవిన వెలుగు రాత్రి వేళ సమయంలో కూడా ఆయన ఉన్నాడంటే వెలుగుతో మధ్యాహ్న కాల సమయంలో ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు రాత్రి వేళ సమయంలో కూడా, ఆ చీకట్లో కూడా అంత వెలుగును నింపుతాను దేవుడు. దేవుడు అలాంటి గొప్ప దేవుడు మన తండ్రి. ఈ సమయాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు అందరి పట్ల నెరవేరులాగానే యేసు నామములో ప్రార్థించుకుందాము. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మరి అందరి కోసం నేను ప్రార్థన చేయడానికి ముందుకు వస్తున్నాను. దేవుడు ప్రేరేపించి మిమ్మల్ని ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ప్రతి ఒక్క బిడ్డ, ఎంతమంది బిడ్డలు అయితే బాధపడుతున్నారో, విరిగి నలిగిన హృదయాలతో దీన మనసు కలిగి మాకు ఇంకెక్కడ సహాయం అందటం లేదు, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని వేలు లక్షలు పోసినా కూడా మాకు రాని జవాబు, ఎవరు మాకు సహాయం చేసేదని చెప్పని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం దేవుడు ఇట్లాగా మీ ముందరకు రావటానికి, ప్రార్థన చేయడానికి నాకు సహాయం దయచేస్తున్నాడు. మిమ్మల్ని అందరూ సంతోషపెట్టడం కోసం మాత్రమే వస్తున్నాను. మరి ఏదో ఆశించి మీ ముందరకు రావటం లేదు. దేవుడు ప్రేరేపించి దేవుడు స్వరంతో మీతో మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను తప్ప ఇంక వేరే ఆలోచన అయితే ఏది లేదు. మీరు అందరూ సంతోషంగా ఉండాలి, మహా సంతోషంగా ఉండాలి. ఏ బిడ్డ ఏంటిదో ఆ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి. నోటి నిండా నవ్వుతోటి హృదయపూర్వకంగా ఆనంద గంతులు వేసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ జీవించాలి, ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి, ప్రతి ఒక్కళ్ళు చదువుల్లో వాళ్ళ జీవితాల్లో అన్నిట్లో ముందుకు రావాలని ఒక దేవుడి కృప ద్వారా ముందుకు వచ్చాను. సరే, రాత్రి వేళ సమయంలో దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతోటి ఏదైతే మాట్లాడాడో దానికోసం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి, ప్రతి ఒక్క బిడ్డ స్వస్థతగా దయచేయాలని చెప్పని ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ప్రియ సహోదరులరా, నేను చేసే ప్రార్థన అయితే వట్టిది కాదు. దేవుడి స్వరం, దేవుడు ప్రేరేపించి మీ ముందుకు నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలి. ఏ బిడ్డకి ఆపద రాబోతుందో ఆ బిడ్డకి స్వరం వినపడాలి. ఆ బిడ్డకి ఆపద రాకూడదు. ఆ బిడ్డ ఏ బాధల్లో ఉన్నప్పటికీ ఆ బాధలన్నీ తొలగిపోవాలని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసంగా మీ ముందరకు వస్తున్నాము. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం అందరం మన హృదయాల్లో నింపుకొని ఆయన అడుగుదాము. దేవుడి పాదాల చెంత మనం అందరం మోకాళ్ళు వేసి కూర్చొని ప్రార్థించుకుందాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, నీ బంగారు పాదములకు నైనా వేలాది వందనములు, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా, ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా. విరిగి నలిగిన ఈ హృదయాలనైనా నా తండ్రి నీకు బలిపీఠంగా అర్పించుకున్నాను ప్రభా. మరి ఆ బిడ్డలందరితోటి మాట్లాడాను, నన్ను దేనికోసమైతే నిలబెట్టుకొని ముందుకు నడిపించావో దేవా. మరి నా తండ్రి ఆ బిడ్డలకి స్వరం వినటానికి సహాయం దయచండి అయ్యా. నా తండ్రి
స్వరం విన్న ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి నాయన. ఈ దినం నాయన వాగ్దానం నా తండ్రి నోటి నిండా నవ్వును కలుగజేస్తానని చెప్పని మాట్లాడుతున్నావయ్యా. ఏ బిడ్డ ఏ బాధలో ఉందో నాకైతే తెలియదు నాయన. ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి ఒక్క బాధలు బంధకాల నుంచి విడుదల కలిగించండి. సైతాన్ సోదరులో ఉంటే సైతాన్ సోదరులు విడుదల కలిగించండి అయ్యా. మన తన కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా నవ్వును కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ స్వరం నాయన, నా తండ్రి నీ స్వరాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాలను నాయన కరిగించే విధంగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మనస్సు నిండా తృప్తి పడే విధంగా నాయన సాక్ష్యాలుగా నింపుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారని నాయన వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఉదయం కాలం సమయం నుంచి నాయన నా తండ్రి ఈ సమయం వరకు నేను వాళ్ళందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి ఇంకా గృహాలకు రాని వారు ఎవరన్నా ఉంటేనైనా వాళ్ళని కూడా నైనా నా తండ్రి ప్రభా వాళ్ళ చుట్టూ కంచెను వేసిన నా బిడ్డలకి కృపా కాపుదలు తోడుగా ఉంచిన నీ సన్ని తోడుగా ఉంచిన నడిపించండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి. ఏ మనసులో ఏ కోరికలతో ఉందనని ఆ కోరికలన్నీ సఫలం అవును కాక దీవించండి అయ్యా. నా తండ్రి సఫలపరచండి అయ్యా. నా తండ్రి మేము ఓడిపోయినప్పటికీ నాయన గెలిపించే తండ్రి నువ్వు ఉన్నావయ్యా. నా తండ్రి అన్నిట్లో నాయన విజయాన్ని సాధించుకునే తండ్రి నీకు స్తోత్రం నాయన. మాకు ముందర నీవుగా ఉండిన జయవీరుడుగా నా తండ్రి మామందరూ ఉండి నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో నాయన తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో నాయన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబానికి నాయన నీకు కంచెను వేయండి అయ్యా. ఏ ఒక్క క్షణం కూడా నా తండ్రి ఏ బిడ్డని ఏ అపవాది ముట్టకుండా రాత్రి వేళ సమయం అంతా నాయన కాచి కాపాడండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉందా తండ్రి నా తండ్రి వాళ్ళందరికీ సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. ఏ బిడ్డనైనా నా తండ్రి ఏ బాధల్లో ఉన్నప్పటికీ నైనా నీ స్వరాన్ని వినిపించండి, నీ మాటలు వినిపించండి అయ్యా. నా తండ్రి ఏ ఆపదల్లో ఉన్నా కానీ నా తండ్రి ఆ బిడ్డల చుట్టూ కంచెను వేయండి అయ్యా. అపవాది కలిగించే ఏ శ్రోతను ఏ బిడ్డని మాట్లాడు నా తండ్రి ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నాన్న మాట్లాడండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తల్లి ప్రతి క్షణంనైనా నీ కృప కాపుదల తోడుంచండి అయ్యా. నా తండ్రి బిడ్డల కోసం నాయన బిడ్డలు లేరని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. నా తండ్రి ఆ తల్లిగానైనా నా తండ్రి బిడ్డను ఎత్తుకొని నాయన నీ సన్నిధిలో సాక్ష్యంగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన జాబులు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు నాయన ఇంటర్వ్యూలో మంచిగా సెలెక్ట్ అయిన నా బిడ్డలు దీవించండి అయ్యా. నా తండ్రి వాళ్ళలో ఉన్న భయం ఆందోళన అంతా తొలగించినైనా నెమ్మది సమాధానం కలిగిన నా బిడ్డ నా తండ్రి వెళ్ళినంత దూరం నాయన సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి క్షణం నా తండ్రి నీ తోడు ఉంచండి అయ్యా. నా తండ్రి ఎగ్జామ్ల కోసం నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్ అంతట్లో నా తండ్రి బిడ్డలకు అన్నింటిలో తోడుగా నిలబడినైనా వాళ్ళలోనైనా ఏ జ్ఞానం అయితే కొదువయ్యిందో ఆ జ్ఞానాన్ని దయచేసినైనా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో తెలియని కూడా తెలియపరిచి నా తండ్రి రాసే ఎగ్జామ్ అంతట్లో నీవు తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. చిన్నారి బిడ్డలు నా తండ్రి వాహనాల నుంచి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి నా తండ్రి నా తండ్రి వాళ్ళు ఇంకా నాయన ట్యూషన్కి వెళ్ళే బిడ్డలు ఎవరైనా ఉంటే రాత్రి వేళ సమయంలో నా తండ్రి వాళ్ళ నడవడికి అంతా వాళ్ళు నడిచి వచ్చినంత దూరం నా తండ్రి ఆ బిడ్డలకు తోడుండి సహాయం దయచేయండి అయ్యా. గృహాలు చేరేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఎంతమందినైనా నా తండ్రి వృద్ధాప్యంలో ఉండి నాయన బాధపడుతున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి నా తండ్రి ఇంకా నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నారు నాన్న. చేతి పనులు చేసుకునే వాళ్ళుగా నా గృహాల్లో ఉండినైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా చిన్న బిజినెస్లుగా నా తండ్రి చేసుకుంటూ చేతి వృత్తులు చేసుకుంటూ నా తండ్రి బతుకుతున్నారు నాన్న. నా తండ్రి స్వస్థత లేకనైనా బాధపడుతున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నాన్న సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరిని విడవద్దు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి నా తండ్రి నా తండ్రి దైవజనులు అయ్యా. ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ముందుకు నడుస్తున్నారు నా తండ్రి. నీ ప్రయాణం అంతట్లోనైనా ఆత్మలు రక్షింపబడడానికి చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలోనైనా నా తండ్రి వాళ్ళకి సఫలమయ్యేటట్టు సహాయం దయచండి. ఎక్కడ వ్యతిరేకతల బిడ్డలకు రాకుండానైనా రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకా నా తండ్రి ఎంతమంది ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారు వాళ్ళందరూ ఇంటికి వచ్చే వరకు నాయన ఏ చెడు వాళ్ళు ముట్టకుండా కాచి కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళకి నా తండ్రి నీకు నీ బిడ్డలు ఎవరికి అలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను
ప్రార్థిస్తున్నాను. ఈ ఆత్మీయత సంఘం అంతా నా తండ్రి ప్రభా ఏక మనసు కలిగి ఏక ఆత్మతోటి జీవించే హృదయాలు దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆత్మీయతలు అందరినైనా నా తండ్రి ఎంతమంది నాయన ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. ఎన్ని రకాల బిజినెస్లు చేస్తున్నారో నాయన అన్ని రకాల బిజినెస్ వాళ్ళందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాష్ట్రాన్ని నా తండ్రి ఈ దేశాన్ని కాపాడుతున్నాయన రక్షక భటుల వల్లే నా తండ్రి ఉంటున్న రాత్రి పగులునైనా నిద్ర లేకుండా తిరుగుతున్న బిడ్డలందరి చుట్టూనైనా నీ అగ్ని కాంచిన వెండి అయ్యా. రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి క్షణం నీ కృపాకాబ్దల తోడుగా ఉంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబాలకు కూడా నైనా నీ కాంచిన వెండి ప్రభా. ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథలకునైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి వికలాంగులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయండి. ఈ సంధి సహవాసం వాళ్ళకి తోడుంచండి అయ్యా, ప్రేరేపించండి అయ్యా. ఇంకా బిడ్డలకునైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలకునైనా అనాథలు ఉన్నారు, వాళ్ళకి ఏమి అందటం లేదనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను ఆమెను మహిమపరుచుకోండి ప్రభా. వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభా ఎవరిని విడవద్దయ్యా. నా తండ్రి ప్రభా తల్లి పాలు కోసమైనా పసిబిడ్డలు పురిట్లో ఉన్న బిడ్డలకైనా తల్లి పాలు శ్రేష్టమైన పాలు అందడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా తినే ఆహారం తాగి నీరునైనా బలమును శక్తినిచ్చేవిగా దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఏ జ్ఞానం కొదువై ఉందనైనా ఎవరు భయపడుతూ బతుకుతున్నారు నైనా భయాలన్నీ తొలగించినైనా నీ శక్తిని బలమును దయచేయండి అయ్యా. ఏ బిడ్డ బలహీనతలో ఉందా నా తండ్రి ప్రభా బలహీనతలో నుంచి నైనా నీ ఆత్మతో నింపబడినైనా బలమును శక్తిని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళ శుభకార్యాలు అన్నిట్లోనైనా ఎన్ని శుభకార్యాలు చేసుకోవడానికినైనా మొదలుపెట్టున్నారు. ఆ కార్యక్రమం అంతట్లోనైనా తోడుగా నిలబడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీవే జీవితం, నీవే నా తండ్రి సర్వం నీవేనయ్యా. నా తండ్రి మరి నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి కాన్పుల కోసం హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డనే నా తండ్రి మామూలు కాన్పులు అవడానికి సహాయం దయచేయండి. నీ చిత్తానుసారంగా బిడ్డలనైనా నీ హస్తంతోటి ముట్టినైనా దీవించి పంపించండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. తల్లి బిడ్డలు క్షేమంగానైనా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి. హాస్పిటల్లో ఎంతమందినైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క జాబులు చేసుకుని ప్రతి ఒక్కళ్ళని నేను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు అన్ని రకాల జాబులు చేసే వాళ్ళందరినీ కూడా నేను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ క్షేమంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. అట్లాగే నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో నాయన నా తండ్రి నీ సేవకులందరినీ నేను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా ఎక్కడనైనా నీ పరిచర్య ఆగిపోకూడదయ్యా. ఏ గ్రామంలో అయితే నా తండ్రి ప్రభా నీ సువార్త అందటం లేదో ప్రభా ఆ గ్రామంలో కూడా నీ సువార్త ఇంటింటికి నాయన నా తండ్రి నీ సువార్త శుభవార్త అందించడానికి నాయన సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డని ప్రేరేపిస్తారో నాయన నడిపించుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా నిన్ను ఆనందించే భాగ్యంలోకినైనా నా తండ్రి నీ కృపలోనైనా వాళ్ళందరూ సంతోషంగా మహా సంతోషంగా బిడ్డలు జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. వాళ్ళకి తెలియకనైనా ఏమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాలుగా నాయన ఆ బిడ్డలనైనా నలిగిపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. మీరు మిమ్మల్ని ఆహ్వానించకపోయినా నాయన నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. మీరు మిమ్మల్ని పిలవపోయినా సరే పర్వాలేదు ప్రభా. నా తండ్రి ప్రభు ఈ స్వరం వినే ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలని ఆశీర్వదించబడాలి. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ బాధలో ఉందో నాకైతే తెలియదు నాయన. అన్నీ తెలుసు దేవుడు నువ్వే కాబట్టి, రహస్యం ముందు చూచు దేవుడు నువ్వే కాబట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డకి తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి రాత్రి వాళ్ళ సమయం అంతానైనా కాచి కాపాడిన దేవుడు నా తండ్రి ప్రభా. మరి ఉదయంకాల సమయం కూడా నా తండ్రి ప్రభా ఉదయంకాలం ఎప్పుడు నాయన నిద్ర లెగిసి ముందుకు అడుగు పెడతారు నా తండ్రి. ముందు అడుగు పెట్టే అడుగు ముందర నీవుగా ఉండి నాయన నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేయండి నా తండ్రి. వాళ్ళకి నూతన మార్గాలు తెరవబడినైనా వాళ్ళ నోటి నిండా నవ్వుతో కలగజేసినైనా ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా వాళ్ళకి ఎక్కి నా తండ్రి వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా సమాధానపరచండి. ఇంట్లో కానీ బయట కానీ శాంతి సమాధానం దయచేసినైనా ప్రతి ఒక్క దాంట్లో దీవించండి, ఆశీర్వదించండి. మహా సంతోషంగా మళ్ళీ సాయంత్రం వేళ ఇంటికి తిరిగి వచ్చేంతవరకునైనా ఏ బిడ్డని ఎక్కడ ఏ చెడు ముట్టకుండానైనా ప్రయాణంలో కానైనా ఇంట్లో కానైనా బయటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క చోటనైనా మనసు నిండా సంతోషంతో తృప్తికరమైన సంతోషంతో బిడ్డలు ఇంటికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. మన తండ్రి ఆ బిడ్డలందరి చుట్టూ బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు ఆ బిడ్డలందరి చుట్టూ కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలునైనా నా తండ్రి ప్రభా బయటికి వెళ్తున్నారనైనా బిడ్డలందరికీ ముందర నీవుగా ఉండి నైనా సరళ మార్గం చేయండి ప్రభా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మళ్ళీ తెల్లారి నా తండ్రి ప్రభా
నిద్రలేసి నాయన ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఎగ్జామ్కి వెళ్తున్నారు వాళ్ళందరికీ నాయన తోడుంచండి. రాసే బిడ్డలకి, రాయాల్సిన బిడ్డలకి నాయన చదువుకు టెన్షన్ పడుతున్నా తండ్రి ప్రభా, అర్థం కాని బిడ్డలందరికీ నాయన నీ కృప తోడుంచిన తండ్రి ప్రభా, వాళ్ళకి ఏదైతే అవసరమో, ఏదైతే కొదువు ఉందో నాయన కొదువులన్నీ తీసివేసి మహా సంతోషంగా ఉండడానికి సహాయం దయచండి అయ్యా. ఏ కుటుంబాల్లోనైనా అప్పులు బాకీలు అయిపోయామని చెప్పని బాధపడుతున్నారు, అప్పులు బాకీలని తొలగించినైనా వాళ్ళ నోటి నిండా సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. మా తండ్రి నీవు తప్ప ఎవరూ లేరయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరుచుకోండి. దేవాస్తోత్రం నాయన, స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ఇంకా ఆర్థిక పరిస్థితులు ఎవరున్నారో, అప్పుల బాకీలు ఎవరున్నారో నా తండ్రి, బిడ్డలు చదివించుకోలేక ఎంతమంది ఉన్నారు నా తండ్రి ప్రభా. బిడ్డలకు నేను మంచిగా భోజనం పెట్టుకోలేని పరిస్థితిలో కూడా ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి. ఎవరు ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో నా తండ్రి ప్రభా, ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి ఆయన నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీ నామాన్ని గణపరిచేవారుగా ఉండాలయ్యా. యేసయ్య స్వరం వినంగానే మనకి సమస్యలన్నీ తొలగిపోయినాయి నాన్న. నీ సన్నిధిలో సాక్ష్యాలుగా లేవాలయ్యా. అటు కృపను దయచేయండి. వాళ్ళందరి పట్లనైనా మహా సంతోషం, వాళ్ళ కుటుంబాల్లో ఏ చింత అయితే ఉందో చింత యావత్తు తీసివేసినైనా నోటి నిండా నవ్వు కలుగజేసిన హృదయపూర్వకంగా నా తండ్రి ప్రభా, వాళ్ళ కళ్ళల్లో ఇంకా ఏ ఒక్క క్షణం కూడా నైనా కన్నీటి బొట్లు అనేది కారకుండానైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. నీ నామను గణపరుచుకోండి అయ్యా ప్రభా. మరి నా తండ్రి నీవు తప్ప ఎవరున్నారయ్యా? గొప్ప దేవుడు అయ్యా. నిన్ను పిలిచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదింపబడతారయ్యా. నేను పిలవని వాళ్ళని కూడా ఆశీర్దిస్తున్నావు కదయ్యా. మరి నా తండ్రి అడిగిన వాళ్ళకి నాయన సహాయం చేసే తండ్రి అయ్యా. తల్లి మర్చినేమో, తండ్రినేమో మర్చినేమో, అన్నదమ్ములు మర్చినేమో, బంధువులు మర్చినేమో, ఎంతమంది వదిలిపెట్టేసిన తండ్రి ప్రభా, నేను విడవను ఎడబాయనని చెప్పాను అన్న దేవానికి స్తోత్రం నాయన. ఏ ఒక్క క్షణం కూడా నాయన విడవద్దయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ దీవెన ఆశీర్వాదంతో నిత్యం తోడై నడిపించును గాక అయ్యా ప్రభా. ఈ ప్రార్థన నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి బలమును శక్తిని ఇచ్చేవయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా పక్షవాయుతో మంచాల్లో కొనుక్కొని ఉన్నారు, ఆ బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా. మెడిసిన్తో పని లేకుండా నాయన నీ వాక్యమే వాళ్ళకి మెడిసిన్గా మార్చిన ఆయన దీవించండి, ఆశీర్వదించండి. శక్తిని బలం ఇచ్చేవిగా వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి వాళ్ళు లెగవాలయ్యా. నా తండ్రి నీ శక్తిని దయచేయండి. రాత్రికి ముట్టండి అయ్యా, దర్శించండి అయ్యా. ఎన్ని బాధలు ఎన్ని శ్రోధలతో నైనా గృహంలో నా తండ్రి ప్రభా నలిగిపోతున్నారు, వాళ్ళందరినీ నైనా నీ హస్తంతో మొట్టండి అయ్యా. అగ్ని ఆత్మతో అభిషేకించిన ఆయన బలహీనతలని తీసివేసి శక్తిని బలం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా, ప్రతి క్షణం వాళ్ళు ఏ ఒక్క క్షణం కూడా విడవద్దునైనా నా తండ్రి ప్రభా. నీవు తప్ప ఎవరున్నారయ్యా? గొప్ప దేవుడు అయ్యా, సృష్టికర్తవయ్యా, విశ్వానికి కర్తవు నీవయ్యా. బిడ్డల పట్ల కృపను చూపించండి. ఎంతమంది బిడ్డలు ఉన్నానా నా తండ్రి, ఎన్ని అవసరతలతో ఉన్నారు, అన్ని అవసరతలు సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలనైనా సొంత గృహాల కోసం సహాయం దయచేయండి. ఎక్కడ ఏ లోన్ విషయాల్లో పెండింగ్ పడ్డాయో ఆ లోన్ విషయంలో సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ఇప్పటి వరకునైనా ఎదురు తీసుకొని ఉన్నారేమోనైనా ఇక ఎదుటి వాళ్ళకి ఇచ్చే బారిగా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. తిని తృప్తి పొందినైనా ఎదుటి వారికి కూడా ఇచ్చే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభు, ఇప్పటి వరకు అప్పులు చేస్తున్నారేమో, ఇక నుంచి ఎదుటి వాళ్ళకి అప్పులు ఇచ్చేవారుగానైనా వాళ్ళని దీవించబడండి అయ్యా. నా తండ్రి బహుగానైనా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. నా తండ్రి నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను అంటున్నావయ్యా. అట్టి కృపలో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ, ఈ రాత్రి వాళ్ళ సమయంలో చేసే ప్రార్థనైనా మళ్ళీ రేపు సాయంత్రం వరకునైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదలు తోడించి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాంచిని వెండి అయ్యా. నా తండ్రి చిన్నారి బిడ్డలనైనా ఉదయంకాల సమయంలో నాయన వాహనాల్లో నా తండ్రి ప్రభా వ్యానుల్లో ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారు నాయన. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు నాయన సంతోషంగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ కృపా కాపుదల ప్రతి క్షణం బిడ్డలకు తోడించండి. సంధి సహవాసం ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ నా తండ్రి బయటకు వెళ్తున్న వాళ్ళకి కానీ ప్రతి క్షణం నీ సంధి సహవాసం తోడించండి. ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి వ్యవసాయం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి ప్రభా, తోట పనుల్లో కన్నైనా నా తండ్రి మగాళ్ళ పనిలో కన్నైనా వరి పంట వేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ ఏ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండానైనా నా తండ్రి ఏ నష్టం కలగకుండానైనా ప్రతి క్షణం నీ కంచెని వేయండి అయ్యా. బిడ్డలకు నైనా మహా సంతోషంగా జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. నీవు తప్ప ఎవ్వరూ లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చేతి పనులు చేసుకుని ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, ఎన్ని రకాల పనులు చేసుకుంటున్నారు, ఎన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా మన మహిమపరుచుకొని నా మన గణపరుచుకోండి అయ్యా. మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ
చెల్లించుకుంటున్నాం అయ్యా. దేవా, ఈ రాత్రి వేళ సమయం నుంచి నాయన రేపు సాయంత్రం నా తండ్రి ప్రార్థన, నా తండ్రి ప్రభా రేపు సాయంత్రం ప్రార్థన చేసేంత వరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నాను నాయన. ప్రతి క్షణం రేపు సాయంత్రం వేళ వరకు నాయన కాచి కాపాడమని నాయన. రేపు ఉదయం ప్రయాణం అంతట్లో కూడా రాకపోక ప్రయాణం అంతట్లో బిడ్డల బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి నేను శాంతి సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు దయచాను గాక యేసునామములో. ప్రతి ఒక్క దాంట్లోనైనా తృప్తికరమైన సంతోషాన్ని మహా సంతోషంగా బిడ్డలకి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ప్రభా, ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనములు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఎంతమందినైనా ఈ స్వరం వినబోతున్నారు నాయన, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్వరాన్ని నా బిడ్డలకు నైనా మెల్లనైన స్వరంగా నా తండ్రి ప్రభా బిడ్డలు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా నేను సాక్ష్యాలుగా ఒక బిడ్డ ద్వారా నాయన వేల కుటుంబాలు రావాలయ్యా. అట్టి కృప కలిగి నాయన జీవించే జీవితంలోకి నాయన గొప్ప దేవుడు నువ్వు ఈ స్వరాన్ని వినిపిస్తున్నావని నమ్మి విశ్వాసంతో నా తండ్రి ఆ బిడ్డలు దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా. ఏ బిడ్డ ఏ కోసం దేంట్లోనైనా నలిగిపోతున్నారో ఆ సమస్యలన్నీ తీర్చినైనా నా తండ్రి ప్రభా మహా సంతోషంగా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని సాక్ష్యంగా నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ ప్రార్థన అంతట్లోనైనా మాకు తోడుండి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనలు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మొట్టండి, దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి జయవీరుడుగా నాయన ప్రతి ఒక్క బిడ్డకు ముందర నీవుగా ఉండి నాయన విజయాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అపజయం ఎరగని దేవుడు అయ్యా. అపజయం అంటూ ఏ బిడ్డకు రానికుండా నాయన ప్రతి ఒక్క దాంట్లోనైనా జయాన్ని పొందుకోవాలయ్యా ప్రభా. జాబులు చేస్తున్న వాళ్ళయ్యా, కుటుంబాల్లో సరిపోవటం లేదు, నేను బాధపడి ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా తండ్రి ప్రభా నా తండ్రి ఆ శాలరీ పెంచడానికి నైనా సహాయం దయచేయండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు నేను అధికారులకు దయపుట్టించినైనా జాబుల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డకి జాబ్ వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి మరి నా తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నప్పటికీనైనా నీ కృపా కాపుదల వాళ్ళకి ప్రతి క్షణం తోడుంచి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసయ్య పేరట అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.